పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8 ఇంక్లైన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య హాజరై ముందుగా శ్రీపాదరావు విగ్రహానికి గజమాల సమర్పించి నివాళులు అర్పించారు। అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసి ప్రజల మన్ననలను పొందారని అన్నారు। అలాగే మా పేరు మా డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు రాష్ట్రాలు కూడా నగరంలో కూడా చెప్పిన అన్న మీరు ఆలోచిస్తే అంటే నాకు వీలు కాదు, మేయర్ని తీసుకెళ్ళి రాజేష్ మేయర్ తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి బ్రహ్మాండంగా చేయని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు। అందుకే ఇంత బ్రహ్మాండంగా వారు చెప్పడంతో చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది। మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియతమ నాయకులు ప్రథమ పౌరుడైనటువంటి శ్రీపాదరావు గారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। వారి చరిత్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటుంది। వారు శ్రీపాదరావు గారు ఒక దేవుడి లెక్క ఈ మంత్రి ప్రాంతం రామగుండం ప్రాంతాన్ని ప్రజలకు సేవలు అందించారు। వారు దేవుడిగా పోతూ పోతూ ఇంకొక దేవుడిని శ్రీధర్ బాబు గారిని మనకు అందించిపోయారు। శ్రీధర్ బాబు గారు ఇటు రాజ్ ఠాకూర్ గౌరవనీయులు మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు। అభివృద్ధిని కూడా పరుగు పెట్టిస్తారని, అభివృద్ధి ప్రతిఫలం నడతారని విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు। ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి మేమందరం కూడా వారితోటి ఉన్న సాన్నిధ్యం, వారితోటి సావాసం చేసిన సందర్భం మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం। ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎవరైతే కార్పొరేటర్లు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఒకప్పుడు కీర్తిశేషులు శ్రీపాదరావు గారితో సావాసం చేసి వారితో ఉన్న సాన్నిధ్యంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా మంతనికి వెళ్ళి అక్కడ జరిగే ప్రతి ఎన్నికలు కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వారితోటి కలిసి ఆ ఎన్నికలలో పాల్గొన్న సందర్భం మరొకసారి ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాం। ఎందుకంటే వారు ఎన్నుకున్న బాట, వారు ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో వారి జీవితాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయికి ఒక చిన్న సమితి ప్రెసిడెంట్ నుంచి ఒక ఉన్నతమైన అత్యున్నత స్థాయి అసెంబ్లీ చరిత్రలో అధ్యక్షుడిగా వారికి ఎన్నికైన సందర్భంలో ఆ సమయంలో కీర్తిశేషులు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉండి వారిని అసెంబ్లీలోనే శ్రీపాదరావు గారి అంత గొప్ప నాయకుడిని నేను చూడలేరు, వారు అజాత శత్రువు, వారికి పార్టీలతోటి కానీ కులాలతోటి కానీ మతాలతోటి కానీ సంబంధం లేకుండా ఈరోజు పాలన సాగిస్తున్న గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు ఈరోజు అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్లకు సమాన అవకాశాలు ఇచ్చి అసెంబ్లీ చరిత్రలోనే ప్రతి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఆ రోజు అసెంబ్లీలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఎన్టీ రామారావు గారు శ్రీపాదరావు గారిని ప్రశంసించినట్టే వారి ఔన్నత్యం, వారి గొప్పతనం, వారు రాజకీయంగా వారు ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ఎప్పటికప్పుడు కూడా ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి, ప్రజల కోసం ప్రజల సేవ కోసమే మనం వచ్చినాం కనుక ప్రతి వాళ్ళు కూడా మనం గౌరవించే విధంగా ఉండాలని ఒక నైతిక విలువలతోటి కూడిన రాజకీయాన్ని చేసిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు। ఈరోజు శ్రీ మంతని అంటే ఒక మారుమూల